తిరుపతి జిల్లా వెంకటగిరి మండల కార్యాలయం ఎదుట ప్రజాతంత్రం చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు చిన్న ఓబయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓబయ్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆగస్టు 7న నేతన్న సేవ పథకం పేరుతో ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే వెంకటగిరి మండల పరిధిలో అర్హులైన చేనేత కార్మికులకు ఈ కార్యక్రమాన్ని చేరనివ్వకుండా చేనేత జోలి శాఖ అధికారులు రాజకీయ నేతలకు కుమ్మక్కే నేతన్న సేవ పథకంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంపై సిఐడి విచారణ చేపట్టి అర్హులైన చేనేతలకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర చేనేత కార్మిక ఉపాధ్యక్షులు నంద వెంకటేశ్వర్లు, పాండురంగయ్య, నీలం సుబ్బరాయలు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు, ప్రతి అర్హులైన చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు. సేవ అవతవకలపై సిఐడి విచారణ, నేతన్న సేవలపై అవతవకలపై సిఐడి విచారణ. ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు. పైపించి 25 అయితే వస్తామని రెడ్డి గారికి చెప్పారు, కానీ ఇప్పటికే వాళ్ళు జమ కాలేస్తారు. అయితే ఈ విషయం మీద ఏంటంటే అర్హుల కంటే కూడా అనర్హులకే ఎక్కువ శాతము వాళ్ళకి ఉన్న తొత్తులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బినామీ పేర్ల మీద ఒక మగ్గం వేసేవాళ్ళు 2 అవుటర్సే ఉన్నారు సార్. ఈ వృత్తిగా సంబంధం కూడా ఉన్నారు సార్. చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడిని, నా పేరు చిన్నబాబయ్య. ఈరోజు గ్రీవెన్స్ డే ఎంఆర్ఓ ఆఫీసు డిప్యూటీ ఆఫీస్కి వచ్చాము. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నారు. ఆయనకి ఇప్పుడే నేతన్న నేస్తంలో అవతాకులపై నేతన్న నేస్తం ప్రతి అర్హులకి అందాలని వీటి మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే ఇచ్చాము. ఈ విషయం మీద చేనేత కార్మికులందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో 25,000 రూపాయలు తక్షణమే చెల్లించాలా, లేదు వాళ్ళకి వెరిఫికేషన్ చేసి లేను ఎంతమందికి పడలేదు తక్షణమే వాళ్ళకి వెరిఫికేషన్ చేసి 25,000 రూపాయలు వాళ్ళకి నేరుగా అందజేయాలని ఈ సంఘం అధ్యక్షునిగా నేను కోరుతున్నాను. పైపెచ్చు ఇంతకుముందు జరుగుతున్న గత ప్రభుత్వంలో ఏడీ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ప్రతి మగ్గాన్ని ట్యాపింగ్ చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యేట్టుగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నేతన్న నేస్తము సేవా పథకము నేరుగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ రకరకాల వ్యక్తులకి ఈ వృత్తిలో లేనటువంటి ఎంతోమంది అవుటర్స్కి చేనేత కార్మికులు 10 మంది పేర్లుంటే లేని వాళ్ళు 30 మంది తయారు చేసి ఈ విధంగా లిస్టు తయారు చేసి ఏడీ దగ్గర ఇచ్చి ఆయన ద్వారా వాళ్ళందరూ లబ్ధి చేకూరిందే కానీ అర్హులైన చేనేత కార్మికులందరికీ 100కి 10% అర్హులయ్యారు. కాబట్టి ప్రతి చేనేత కార్మికుడికి వాళ్ళు నేరుగా వాళ్ళు ఉండే చోటకి వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఎవరికి అందలేదు వాళ్ళందరికీ న్యాయం చేయాలా. చేయని పక్షాన ఈ పోరాటాన్ని ఏకవంతంగా చేస్తామని ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వెంకటగిరి మండలంలో ఈ రాజకీయ నాయకుల్లో అవార్ సత్యం గారు, శ్రీరామ్ గంగాధర్ గారు వీళ్ళ చేతుల్లో మొత్తం చేనేత వర్గాన్ని సేవా పథకాన్ని మొత్తం వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు తీసుకోవాల్సిన పని అధికారులు చేయాలా, రాజకీయ నాయకులు చేయాలా? రాజకీయ నాయకులు చేసి ఈరోజు కోట్ల రూపాయలు స్కామ్ జరుగుండదు, నేరుగా కార్మికులకు అందలేదు. కాబట్టి నేరుగా సిబిఐ విచారణ జరిపించి, నేరుగా సిఐడిని విచారణ జరిపించి నేరుగా కార్మికులందరికీ సహాయం చేసి వాళ్ళకి 25,000 రూపాయలు అందించాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం. దాదాపుగా ఈ మగ్గం వృత్తి పైన 45-50 ఏళ్ళ నుంచి ఇక అంతా బతికే వాళ్ళకు కూడా ఏయిన పక్షంలో ఈ కూటమి ప్రభుత్వము ఈ నేతన్న సేవా పథకం అటువంటి వాళ్ళకే అమలు చేయలేకపోయింది. ఇంకా ఎవరికి అమలు చేసినట్టు అనేది మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఎందుకు అలా అంటున్నామంటే రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన అవార్డు గ్రహీతలు దాదాపు 15 మంది అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉంటే దాంట్లో 21వ వార్డులోనే 7 అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సైతం ఈ కూటమి ప్రభుత్వము ఇంక ఎవరికి వేసిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎంత నీచమైన చర్య అంటే ఇది. వాళ్ళ కార్యకర్తల చేతికే ఇవ్వటమేంది, డైరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని రాసుకోవటము, 5,000 10,000 డిమాండ్లు చేసి దీంట్లో తీసుకొని 50-50 చేసుకోవటము. ఇది ఎంత దారుణమైన చర్య అంటే మాకు అసలు ఈ నేత పని మీద మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్న దానికి మాకెంతో అవమానంగా ఉంది. ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి నేస్తా ఉన్నా కానీ మాకు రాలేదు, ఎవరో వేరే పనులు చేసే వాళ్ళకి వచ్చింది.
ఇది ఎంత దారుణమైనట్టు అది చూస్తూ ఉంటే మాకే ఏంటంటే కడుపు తరక్కపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయానికి దారి తీసింది. దీని మీద వెంటనే కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది కాబట్టి దీని మీద వెంటనే సిఐడి విచారణ జరిపించాలని మేము డిప్యూటీ ఎంఆర్ఓ గారిని అందరినీ కోరుకుంటున్నాము. దయచేసి ఇలానే ఇది కంటిన్యూ అయితే మొత్తం చేనేత కార్మికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.